హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. పాతకాలపు వంట చలివిడి చేసుకుందాం రండి. చలివిడి చేసే విధానం నేర్పిస్తాను రండి. కావాలండి, బాగా వేపుకున్న తర్వాత స్మెల్ అరోమా బాగా వస్తుంది. సద్దలు వేపేటప్పుడు నోట్లో వేసుకుంటే కరుం కరుం అంటాయి సద్దలు. ఆ విధంగా వేపుకోవాలి. సద్దలు వేపుకున్న తర్వాత కేజీ శనగిత్తనాలు 2 భాగాలు చేసుకొని 2 సార్లుగా వేపేసి పెట్టుకోండి. వేగిపోయినాయి శనగిత్తనాలు. క్వాంటిటీ అయితే పక్కా కొలతలతో చెప్తానండి. 1/2 కేజీ నువ్వులు తీసుకుని బాగా రీఫైన్డ్గా క్లీన్ చేసిన నువ్వులను తీసుకున్నానండి. నేను హైపర్ మార్ట్లో తీసుకున్నా, మా కదిరిలో దొరికే హైపర్ మార్ట్లో బాగున్నాయి నువ్వులు. 1/2 కేజీ నువ్వులు వేపేసుకొని బాగా వేపేటప్పుడు బాగా స్మెల్ వస్తుందండి. స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. చిట్పట్లాడిన తర్వాత నువ్వులు చిటపట్లాడే వరకు నువ్వుల్ని వేపుకోవాలి. నువ్వులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు బాగా స్మెల్ బాగా వస్తుంది. ఆ నువ్వుల స్మెల్లే వేరు. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు పిల్లలకు పడితే మంచి బలం అండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా పెద్దవాళ్ళు తిన్నా మంచిదే. ఈ విధంగా వేపుకున్న తర్వాత అన్నిటినీ చల్లారబెట్టుకొని సద్దపిండి మిషన్ మరబట్టించుకొని వచ్చానండి. మిషన్కి వేసుకొని మిషన్కి తీసుకుపోయి మరబట్టించుకొని వచ్చిన తర్వాత మా ఆయన 1 కేజీ బెల్లం బాగా దంచి ఇచ్చేసేసినాడండి. మా ఆయన నాకు అన్ని హెల్ప్గా ఉంటాడు. ప్రతి ఒక్క పనికి హెల్ప్ చేయిస్తాడు. బెల్లం బాగా సన్నగా దంచుకోవాలి, ఉంటలు లేకుండా, పెద్ద ఉంటలు లేకుండా చిన్నగా. ఇప్పుడు నువ్వులు మిక్సీకి వేసుకుందామండి. చల్లబడిపోయినాయి. నువ్వులు మిక్సీకి వేసేసుకొని మా ఆయన అన్నీ ఒకటేసారి ఏమంటే అన్నీ నిదానంగా వేస్తున్నాడండి. వీటన్నిటిని బెల్లంలోకి కేజీ బెల్లం, దంచిన కేజీ బెల్లంలోకి శనగిత్తనాలు. నేను వీడియో తీసే కొద్దీ మా ఆయన లేట్ చేస్తున్నాడు. ఏరుతా చేస్తున్నాడు అన్నీ. కేజీ బెల్లము, కేజీ శనగిత్తనాలు వేపేసుకొని నిదానంగా చేసే పని నీట్గా చేస్తాడండి మా ఆయన. నాకు అన్ని పనుల్లోనూ హెల్ప్గా ఉంటాడు ఇంట్లో. మా ఆయన లేకుంటే నాకు ఒక చేయి లేనట్టే. ఒక చేయి కాదులేండి, ఆయన లేకుంటే మేము లేము. కేజీ శనగిత్తనాలు, కేజీ బెల్లం, 1/2 కేజీ నువ్వులు, సద్దలు 75 గ్రామ్స్, 75 గ్రాములు, 250 గ్రాములు తక్కువ అండి కేజీకి. సద్దలు వేపిచ్చి మరబట్టించిండేటివి. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత నువ్వులు మిక్సీకి వేసినాం కదండి, ఆ నువ్వులు కూడా కలుపుకొని అంతా పైకి కిందికి కలదిప్పుకోవాలి. మళ్ళా ఇట్లా హెల్ప్ చేసే హస్బెండ్ అందరికీ ఉంటాడా చెప్పండి? ఎంతో మంచి హస్బెండ్ మా ఆయన. అన్నీ హెల్ప్ చేస్తాడు, అన్నిటిలోనూ పనికి.
అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తాడండి మా ఆయన నాకు. నువ్వులు, శనగిత్తనాలు, బెల్లము, సద్దపిండి అన్నీ కలిపి బాగా కలబెట్టుకోవాలి. నువ్వుల్లో అయితే కాల్షియం ఎక్కువ, సద్దలైతే మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, రక్తానికి మంచిది, రక్తం బాగా పడుతుంది. ఇలాంటి ఆహారాలు ఎన్నో మన పెద్దవాళ్ళు తిని బాగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి ఆహారాలు మనం చేసుకొని తింటే మన పిల్లలు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడంతా కలదిప్పిందంతా మిక్సీకి వేసుకోవాలండి. ఇలా సద్దపిండి, శనగిత్తనాలు, బెల్లము, నువ్వులు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారైందండి. మరి అంత నుండగా వేయకుండా కొద్దిగా బరకగా వేసుకోండి. మిక్సీకి బరకగా వేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాయి. పెద్ద గ్లాసు నీళ్ళండి. బాగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు రాళ్ళుప్పు కొద్దిగా వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. మనం వంట కట్టుకున్న తర్వాత తినేటప్పుడు ఆ టేస్ట్ కనపడుతుందండి. నీళ్ళు బాగా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దింపుకుందాము. దింపిన నీళ్ళు మా ఆయన చేతికి ఇచ్చినాను. ఈ నీళ్ళన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటలు కట్టుకుంటూ రావాలి. ఇంత పిండి ఉంది కదండి, చూసేకేమో పిండి ఉంటలు కట్టిన తర్వాత ఉంటలు కొద్దిగానే అవుతాయి. 30-40 అయినాయండి కేజీకి. వంట చేసేదాన్ని బట్టి ఉంటుందండి. వంట చిన్నవైతే తక్కువ అవుతుంది, దండిగా అవుతాయి వంటలు. పెద్దదైతే సైజు. మేము ఇంట్లోకే కాబట్టి వరలక్ష్మి పండగకు తర్వాత వైజాగ్ నా కొడుకు కోసం ఎత్తబోయేకి తయారు చేసినవి కాబట్టి ఒక రకంగా మీడియం సైజ్ చేసేసినాం తయారు. ఇదిగో ఈ విధంగా వంట కట్టాలండి అంతే. అట్లా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలబెడుతూ పిండిని వంట కట్టుకుంటూ రావాలి. ఫస్ట్ వంట లాభం. ఇదే విధంగా నేను కూడా కూర్చొని తర్వాత ఇద్దరము కలిసి వంటలు చుట్టేసామండి. మా ఆయన నేను వీడియో తీస్తున్నాను, మా ఆయన వంటలు చుడుతున్నాడు. మంచి హస్బెండ్ కదండి మా ఆయన. అదిగోండి నేను ఆపోజిట్లో కూర్చొని నేను కూడా వంటలు చుట్టేసినాను. మీరు కావాలంటే తయారు చేసుకొని తినండి. ఇదే విధంగా ప్రాసెస్. కావాలంటే చెప్పండి, తయారు చేసి ఇస్తాను అని చెప్తున్నా. ఎవరైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని హైప్ ఇవ్వండి. ఈ విధంగా వంటలన్నీ కట్టిన తర్వాత ఒక 30 వంటలు ఉంటాయి. బాగుందా? చూడండి, టేస్ట్ చేయండి, తినండి. బాయ్. చేసుకొని